హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ మన హీరో వెళ్ళినప్పుడు గేట్ కనిపించింది. అది వచ్చినప్పుడు మనకు చెప్తారన్నమాట. అంటే గేట్ కనిపించినప్పుడు ఏమేమి తీసుకోవాలని చెప్తారన్నమాట. ప్రోటోకాల్స్ ఫస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలన్నమాట. గేట్ కనిపించినప్పుడు అప్పుడే వచ్చిన గేట్లు అంతా డేంజరస్ గా ఉండవు. మన సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనం వచ్చేసి 112 కి కాల్ చేయాలన్నమాట, లేదా అసోసియేషన్ కాల్ చేయాలన్నమాట. ఫస్ట్ గేట్ కనిపించిన వాళ్ళు. రెండో రూల్ ఏంటంటే నువ్వు గేట్ కొంచెం డిస్టెన్స్ గా ఉండాలన్నమాట. అది కాక ర్యాంక్ తెలియక వెళ్ళకూడదు అనమాట. గేట్లకి ఒకవేళ ప్లేయర్ అయినా కూడా వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళాలన్నమాట. గేట్లకి లేకపోతే వెళ్ళకూడదు అనమాట. రూల్స్ అదికి మించి వెళ్తే 5 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు, లేదంటే $1000 ఇప్పిస్తున్నారు అనమాట. ఇంకా మూడోది అంటే లాస్ట్ రూల్ వచ్చేసి అంటే సాక్ష్యాన్ని సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట. అంటే మనమే ఫస్ట్ చూసాం అని చెప్పి సాక్ష్యంగా పెట్టుకోవాలన్నమాట. ఫొటోస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకుని పెట్టుకొని మనమే ఫస్ట్ కనిపెట్టామని చెప్పి చూపిస్తే మనల్ని ఫస్ట్ అలా చేస్తారన్నమాట గేట్లకి. ఇవే అనమాట గేట్ కనపడినప్పుడు ఏం చేయాలి రూల్స్ అని వచ్చేసి మనకు టైజింగ్ చూపిస్తారు. ఇది సూపర్విజన్ డిపార్ట్మెంట్ హెడ్ అని చూపిస్తారన్నమాట. మన ముందు ఎపిసోడ్ చెప్పుకోలే మన టైజింగ్ ప్రమోషన్ చేయాలని చెప్పేసి ఇదేనమాట ప్రమోషన్ వచ్చేసి. మా టైజింగ్ వచ్చేసి ల్యాప్టాప్ చూస్తున్నాడు అనమాట. తను ఇలా అనుకుంటాడు అనమాట, ఏంటి గేట్ కొత్త గేట్ వచ్చిందా, అది కూడా ఇక్కడ కిమ్ వాళ్ళ ఇంటి దగ్గర అని టైజింగ్ చూస్తా ఉంటాడనమాట. మన టైజింగ్ వచ్చేసి కాపీ అవుతుందన్నమాట ఆ టైంలో. అప్పుడు మన టైజింగ్ వచ్చేసి ఎవరు రిపోర్ట్ చేశారబ్బా అని చూస్తే పేరు ఇస్తే ఇక్కడ మన హీరో పేరు ఉంటుంది అనమాట. మన టైజింగ్ వచ్చేసి ఏంటి కిమ్మ అదన సమయంలో గట్టి గడుస్తాడు. అప్పుడున్న బయట వాళ్ళందరూ చూస్తారు తన రూమ్ దిక్కు. అక్కడ సీన్ కట్ చేసి వేరే సీన్ చూపిస్తారన్నమాట. మన హీరో వేరే అతనితో మాట్లాడుతున్నాడు. మీరు 5 రోజుల్లో గేట్ లోకి ఎంటర్ కాకుంటే ఫస్ట్ గేట్ ఎవరిస్తే వాళ్ళు పంపిస్తాను చెప్పి లోపలికి అదైనా తీసేస్తారన్నమాట. అతను 5 డేస్ లోపల వెళ్ళకుంటే గేట్లకి అతను తీసేసిన తర్వాత ఎవరు వెళ్ళాలని చెప్పి ఆప్షన్ పెడతారన్నమాట. అలాగే ఇంకా కొన్ని కండిషన్లు ఉన్నాయి, మీరు గుర్తుంటారని చెప్పి అతను చెప్తాడన్నమాట వేరే అతను వచ్చేసి. అలాగే గేట్ చూసి చెప్పేందుకు ట్యాంక్ చెప్తాడన్నమాట ఆ రిపోర్టర్ వచ్చేసి మన హీరోతో. మన టైజింగ్ వచ్చేసి అతనితో వచ్చేసి సార్ మీరు అయిపోయిందా చెప్పేదంటే అయిపోయిందని చెప్తే టైజింగ్ వచ్చేసి మన హీరోతో మనం కొంచెం మాట్లాడాలని చెప్పి మన హీరోతో అంటాడన్నమాట. మన హీరో ఉండి సరే అంటాడు. తర్వాత మన హీరో అని టైజింగ్ కలిసి కేఫ్ వెళ్తారన్నమాట. అక్కడ వాళ్ళు కాఫీ తాగుతా మాట్లాడుతారన్నమాట. మన టైజింగ్ వేరే వేరే కాఫీ తాగి టేబుల్ మీద గట్టి కొడతాడు కోపంతో. మన టైజింగ్ ఉండి హీరోతో ఇలా అంటాడన్నమాట, ఇప్పుడు అదొక ఎఫ్రాన్ గేట్ కాబట్టి నువ్వు క్లియర్ చేయాలని ప్లాన్ చేస్తున్నావా అని అడతాడన్నమాట మన హీరోతో. నువ్వు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నావా అని మన హీరో అంటే మన హీరో ఉండి మన టైజింగ్ తో ఫస్ట్ నువ్వు కూల్ గా అవును నేను వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు అంత మరీ నన్ను అండర్స్టిమేట్ చేయొద్దు, నా పవర్స్ ఇప్పుడు కొంచెం పెరిగాయి అంటాడన్నమాట మన హీరో వచ్చేసి టైజింగ్ తో. టైజింగ్ నుండి నాకు తెలియదు కానీ నువ్వు చాలా మొండివాడు నాకు తెలుసు, నేను చెప్పినా చెప్పకుండా పోతాను తెలుసు, సరే కానీ ఇంతకీ నువ్వు ఎన్నో ఫ్లోర్ ఇప్పుడు అని అడతాడన్నమాట టైజింగ్ వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి ప్రస్తుతానికి అయితే నేను 11th ఫ్లోర్ లో ఉన్నాను. టైజింగ్ వచ్చేసి నేను లెవెల్ అంతా అంటే నీకు తెలుసు కదా ఆల్రెడీ మన హీరో ఉంటాడన్నమాట. లెవెల్ 1 ఇప్పుడు కూడా అంటాడన్నమాట టైజింగ్ తో మన హీరో వచ్చేసి. మన టైజింగ్ వచ్చేసి 4 రోజులు ఉంటాడన్నమాట. మన హీరో ఏంటి అంటే నువ్వు 4 రోజుల్లో ప్రిపేర్ గా నగ్గర అంటాడన్నమాట. ఎందుకని మన హీరో అడిగితే టైజింగ్ నుండి నీకు వెళ్ళే అర్హత ఉందో లేదో చూడాలనుకుంటున్నాను అంటాడన్నమాట. ఒకవేళ వెళ్ళే అర్హత ఉంటే పర్లేదు, కానీ వెళ్ళే అర్హత లేకుంటే నేను పంపిను ఏం జరిగినా కూడా చెప్తాడన్నమాట మన టైజింగ్ వచ్చేసి మన హీరోతో. తర్వాత మనకి అక్కడ సీన్ షిఫ్ట్ చేసి 4 రోజుల తర్వాత చూపిస్తారన్నమాట మనకు. మన హీరో వచ్చేసి నాకు తెలియదు బిల్డింగ్ బేస్మెంట్ కింద ఉందని చెప్పి మన హీరో ఉంటాడన్నమాట మన టైజింగ్ లో. టైజింగ్ వచ్చేసి ఇది ఒక ట్రైనింగ్ రౌండ్, ఇది ఈ మధ్యన చాలా యూజ్ అని చెప్తాడన్నమాట మన హీరోతో. టైజింగ్ నుండి దీంట్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది ఫైటింగ్ చేయడానికి, అలాగే ఇక్కడ బ్యారియర్ ఉంటుంది ప్రొటెక్షన్ కనపడన్నమాట మన హీరోతో. మన హీరో ఉండి నేను పేరు అసోసియేషన్ తక్కువ చేశాను ఇలా ఉంటది అనుకోలేదని మన హీరో ఉంటాడు అన్నమాట టైజింగ్ తో. మన టైజింగ్ ఉండి తండ్రి చేసంత నీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే మన హీరో ఉండి ఇంట్రెస్టింగ్ ఉంది అంటాడన్నమాట. టైజింగ్ ఉండి మన హీరోతో నాకు అసోసియేషన్ లో ఒక పొజిషన్ ఉంది కాబట్టి ఇటు తీసుకొచ్చా అని చెప్పారన్నమాట మన హీరోతో. తర్వాత టైజింగ్ ఉండి మన హీరోతో నీకు అసోసియేషన్ లో ఏదైనా జాబ్ ఇప్పిస్తా ఏజెంట్ గానీ ఏదైనా గానీ చెప్తాడన్నమాట మన హీరోతో. టైజింగ్ వచ్చేసి మన హీరో ఉండి నీ ఆఫర్ కి థ్యాంక్ యూ బట్ నాకు వద్దంటాడన్నమాట మన హీరో ఉండి టైజింగ్ తో నేను ఎక్కడ ఎప్పుడు స్థిరపడాలని అనుకోవట్లేదని చెప్తాడన్నమాట మన టైజింగ్ తో. మన టైజింగ్ ఉండి అవునా సర్లే పర్లేదు నువ్వు ఎప్పుడైనా ఇక్కడ రావాల్సి చెప్తాడన్నమాట మన టైజింగ్ ఉండి మన హీరోతో. మన హీరో వచ్చేసి టీఓ ఏమయ్యాడు అని అడతాడన్నమాట. నువ్వు ప్రమోషన్ పొందానే గైడ్ డిపార్ట్మెంట్ తీసేసాయంట కదా అని చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి టైజింగ్ తో. టైజింగ్ వచ్చేసి నేను విన్నాను టీఓ గురించి, అతను కొత్త గిల్డ్ జాయిన్ అయ్యంట కదా, ఏది క్రేవెన్ గిల్డ్ అని చెప్తాడన్నమాట మన హీరోతో. అది కాక అప్పుడు లాగలేడు అతను పర్సనాలిటీ మొత్తం మారిపోయిందని చెప్పి టైజింగ్ వచ్చేసి మన హీరో చెప్తాడన్నమాట. మన హీరో ఉండి అవునా అతను వేరే దాంట్లో జాయిన్ అయ్యాడా సరే అనుకోని మన హీరో వచ్చేసి అయినా కూడా గిల్డ్ గురించి అసలు వినలే అని మన హీరో అంటాడన్నమాట టైజింగ్ వచ్చేసి. అలాగే మన హీరో వచ్చేసి సరే కానీ నువ్వు ఎందుకు వెపన్ తీసుకోలేదు ఫైటింగ్ చేసి అంటాడన్నమాట మన హీరో. మన టైజింగ్ వచ్చేసి ఏంటి వెపనా ఎందుకు అన్నాడన్నమాట. నేను ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేస్తాను చెప్పి నా పవర్ గురించి తక్కువ అని చెప్తాడన్నమాట టైజింగ్ వచ్చేసి మన హీరోతో. తన చేతితో పెద్ద పోస్ట్ ఉపయోగించాడు టైజింగ్ వచ్చేసి. మన హీరోకి చాలా ఫోర్స్ అవుతుంది అన్నమాట ఆ టైజింగ్ కూడా అంటే. అప్పుడు టైజింగ్ నుండి ఒకసారి ఎక్స్పర్ట్ చేస్తే మనం ఏదైనా సరే అది ఎప్పటికీ ఎక్స్పర్ట్ ఉంటామని చెప్తాడన్నమాట టైజింగ్ వచ్చేసి మన హీరోతో. టైజింగ్ వచ్చేసి మాజీ హై ర్యాంకర్ ని ఎప్పుడు తక్కువ అంచనా చెప్తాడన్నమాట మన హీరోతో. సరే ఇంకా ఫైటింగ్ చేద్దామని చెప్తాడన్నమాట మన టైజింగ్ వచ్చేసి. మన హీరో వచ్చేసి నేను అతను ఓడించలేని తెలుసు, ఇతనితో ఫైటింగ్ చేయడం వల్ల 1 లేదా 2 విషయాలు తెలుసుకుంటాను అనుకుంటాడు మన హీరో వచ్చేసి. బట్ నేను మాత్రం ఓడిపోకూడదు, కొంచెం ఫైట్ చేసి ఓడిపోనుకుంటాడు మన హీరో వచ్చేసి. అలా మన హీరో ఆలోచిస్తాను ఇప్పుడు టైజింగ్ వచ్చేసి తన కాళ్ళతో మళ్ళీ పోషన్ ఇస్తాడు, దాని వల్ల పెద్ద గాల్లెక్క వస్తుంది. మన హీరో దాన్ని అడ్డుకోలేకపోతాడు అనమాట. దాని వల్ల మన హీరో కొంచెం వెనక్కి చేస్తాడు అనమాట. అప్పుడు టైజింగ్ వచ్చేసి మన హీరోతో నువ్వు ప్రిపేర్ అయినా లేదా అని అడుగుతాడు అన్నమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి ఒక హై ర్యాంకర్
ఎప్పటికీ హై ర్యాంక్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు మన టైజింగ్ వచ్చేసి గట్టిగా అడుస్తాడనమాట. ఇలాగే గేట్లు కూడా పడిపోతావా అని అడుగుతాడనమాట మన హీరోని. మన హీరో వచ్చేసి అదని చెప్పేది కూడా కరెక్టే, కానీ నేను ఇక్కడికి ప్లాన్ లేకుండా రాలేదు అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మనకు అప్పుడు 4 days బ్యాక్ చూపిస్తారన్నమాట. డోంజన్ జిల్లాలో ఆటగాళ్ల వస్తువుల వేలం మార్కెట్ అనమాట అది వచ్చేసి. అప్పుడు లూ వచ్చేసి ఏంటి వస్తువుల మాకంటే గొప్ప వస్తువులు ఉండవు మాస్టర్ అవుతుంది అనమాట మన హీరోతో. లూ వచ్చేసి మన హీరో వచ్చేసప్పుడు అది అలా కాదు, నా దగ్గర ఒక మంచి ఆర్మర్ లేదు అందుకే వచ్చాను అంటాడనమాట మన హీరో వచ్చేసి లూతో. మన హీరో వచ్చేసి ఇలా మనం ఎత్తామనుకో ఒకవేళ మనకి ఈగో దిగితే మేలే అంటాడనమాట మన హీరో వచ్చేసి వాళ్ళతో వచ్చేసి. అప్పుడు వచ్చేసి నేను ఏదైనా ఈగో సెన్స్ చేసి చెప్తాం మాస్టర్ ని చెప్తాదన్నమాట మళ్ళీ వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి వాళ్ళతో సరే వెతుకుదామంటాడనమాట వాళ్ళతో వచ్చేసి. అని మన హీరోలో పోతానప్పుడు ఒక షాప్ చూసాడనమాట. ఆ షాప్ లో ఒక ఆర్మర్ ఉంటది. మన హీరో దాని దగ్గర వెళ్తాడనమాట. ఆర్మర్ వచ్చేసి ఒక బ్లాక్ స్మిత్ అనమాట. అది ఒక నార్మల్ ఆర్మర్ అనమాట. అలాగే దాని డిఫెన్స్ వచ్చేసి 9 మాత్రమే అనమాట. అంటే ఎవరన్నా మనం కొట్టేప్పుడు దాన్ని అడ్డుకుంటది అనమాట వచ్చేసి. అది రక్షణ వచ్చేసి 9 మాత్రమే అనమాట. మన హీరో వేరే షాప్ కి వెళ్తాడు. అక్కడ బాగా మంచి ఉంటాయి అక్కడ వచ్చేసి. ఆ ఆర్మర్ రేట్ చూసి మన హీరో షాక్ అవుతాడు అనమాట. ఎందుకంటే అది 3 బిలియన్ వాన్స్ అనమాట. అది వచ్చేసి మన హీరో షాక్ అవుతాడు అది చూసి. తర్వాత మన హీరో వేరే షాప్ కి వెళ్తాడు. అది కూడా అక్కడ బ్లాక్ స్మిత్ ఉంటుంది అనమాట ఆర్మర్ వచ్చేసి. అలాగే అది కూడా నార్మల్ గానే ఉంటది. అలాగే దాని డిఫెన్స్ వచ్చేసి 7 అనమాట. ఇక్కడ వచ్చేసి అక్కడ దాని రేట్ వచ్చేసి 1,300,000,000 వాన్స్ అనమాట అది వచ్చేసి. దీని తర్వాత మన హీరో ఒక బండ మీద కూర్చుంటాడు అనమాట దీనంగా. బాగలేనిటి రేట్ గా లేవు, అలాగే బాగున్నాయి చాలా రేట్ గా ఉంటాయి అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో వచ్చేసి అది కొనాలంటే చాలా ఈజీ కాదనుకుంటాడు మన హీరో వచ్చేసి, చాలా కష్టంగా ఉంటాడు. ఆ తర్వాత లూ ఎలా చేసేప్పుడు మాస్టర్ అంటారు అనమాట. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. అప్పుడు మన పక్కన చూపిస్తారన్నమాట. ఒక పిల్లగాడు వచ్చేసి ఒక గొడవ పడుతున్నాడు అనమాట. ఆ పిల్లోడు వచ్చేసి ఆ ముందర తనతో మా తాత చాలా కళాకారుడు అనమాట. తను వచ్చేసి ఆ ముందర తను వచ్చేసి ఎవరు తయారు చేసినా ముఖ్యం కాదు, ఎందుకంటే పేర్లు చూపిస్తాడు అనమాట ముందర తను చేసి వస్తువు మీద. ఆ పిల్లోడు వచ్చేసి నువ్వు తప్పు చెప్తున్నావు, మా గ్రాండ్ పా చాలా బాగా వేస్తాడు వస్తువులు అమ్ముతాడు అనమాట. పిల్లడు వచ్చేసి ఆ ముందర తను వచ్చేసి సరిగ్గా వ్యాపారం చేయని దుకాణాన్ని ప్రకటించి ఏం ప్రయోజనం వచ్చేసి అలా చెప్పి అతను వెళ్ళిపోతాడు అనమాట. మన హీరో వచ్చేసి పిల్లోడు అంటాడు అనమాట. మన హీరో వచ్చేసి నువ్వు చూపించగలవా మీ స్టోర్ ఎక్కడుంది అంటాడు అనమాట మన హీరో వచ్చేసి అతనితో. ఆ పిల్లోడు వచ్చేసి సరే చూపిస్తాను చెప్పి మన హీరోని పిలుచుతాడు అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు నడుచుకుని వెళ్ళినప్పుడు మన హీరో వచ్చేసి మనసులో మీరు చెప్పేది నిజమే కదా అంటాడు అనమాట మన హీరో వచ్చేసి. నిజమే మాస్టర్, ఆ పిల్లోడు వచ్చి టీ షర్ట్ అది ఈగో ఉంటాడు అనమాట మన లూ వచ్చేసి. అప్పుడు వచ్చేసి ఒక హ్యూమన్ తయారు చేశాడు అది, కానీ అది స్ట్రెంత్ వచ్చేసి ఈగో లా ఉందని చెప్తాడు అనమాట వచ్చేసి. అప్పుడు ఆ పిల్లోడు వచ్చేసి గ్రాండ్ పా నేను కస్టమర్ పిలుచుకొని అనమాట. అప్పుడు గ్రాండ్ పా అండి మించు నీకు చెప్పేది కస్టమర్ నేను పిలుచుకొని రావద్దని చెప్పి అంటాడు అనమాట గ్రాండ్ పా వచ్చేసి. అప్పుడు గ్రాండ్ పా మించు మాడతానప్పుడు మన హీరో లోపల చూస్తున్నారు అనమాట. అప్పుడు లూ వచ్చేసి ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఈగో మాస్టర్ చెప్తారు అనమాట లూ వచ్చేసి. ఇక్కడికి 9th చాప్టర్ అయిపోయింది.